హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతికూర కర్రీ చేస్తున్నాను. ఇందులో స్పెషల్ మసాలా ఉంటుంది. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్ వేగిపోగానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసేసుకోవాలి. మెంతికూర ఆయిల్లో వేగితే మంచి టేస్ట్ అరోమా రెండు బాగుంటాయి. ఇది వేగుతుంటేనే రూమ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది, అంత బాగుంటుంది. ఇది లైట్గా వేగిపోగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని వేసేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు కూడా వేసేసుకొని వీటిని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. వీటి కాంబినేషన్కి మసాలా చేశాను, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఆ మసాలా వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ మగ్గిపోయిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. మీరు మీకు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని బాగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత పెట్టేసి మగ్గేలోపు దీనిలోకి మసాలా రెడీ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇవన్నీ వేయించి పొడి చేసినవి. దీనిలోకి 9 లవంగాలు, 2 ఇంచుల దాచిన చెక్క కూడా వేసుకోవాలి. లవంగాలు ఎక్కువ వేసుకోవాలి, దాచిన చెక్క తక్కువ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోవాలి, అది కూడా వేయించిందే. ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. మసాలాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత 4 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు చిక్కుడుగా ఆలుగడ్డలను బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవడమా, స్పైసీ తినేవాళ్ళు స్పైసీగాను, తర్వాత లేకుంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. మనకు కూర మగ్గిపోయింది చూడండి, అడుగు కూడా అంటుతుంది. మధ్యలో అటు ఇటు అనేసి టమాటాలు వేసేసుకోండి. అప్పుడే టమాటాలు మంచిగా మగ్గి గ్రేవీ లాగా వస్తుంది. మనకు టమాటాలు కూడా మగ్గిపోయాయి. మధ్యలో బాగా అలా అనేసి మొత్తం కర్రీ అంతా కలిపేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకుంటే బాగుంటుంది. చిక్కుడుకాయ బాగా మగ్గిపోవాలి, పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం టేస్ట్ రాదు. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కర్రీకి పట్టేటట్టు. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి దీన్ని బాగా మగ్గించుకున్నామంటే మనకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. అలా మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది, అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. దీని మీదకి వెళ్ళి పైన కొత్తిమీర చల్లుకున్నాం అనుకోండి, ఇక బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా అయిన చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. స్పెషల్గా మనము చేసిన మసాలాతోటి వేరే లెవెల్లో ఉంది కర్రీ. స్పైసీగా తినే వాళ్ళకైతే సూపర్గా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు.